हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। दिस इज रोशन शर्मा। डियर स्टूडेंट, जाने से पहले कुछ इंपॉर्टेंट टॉपिक्स दूंगा, एक बार देख लेकर जाइए ताकि आप एग्जाम अच्छी तरह लिखें। सबसे पहले ये आपको लिखना है, देखिए फर्स्ट लैंग्वेज तेलुगु स्टूडेंट्स के लिए క్రింది వాటిలో ఏదైనా ఒక పద్యానికి प्रतिपदार्थम आपको लिखना है। ये पोएम है, निरंभयना निबंधनमैना ये पोएम है, या उसी तरह ये भी एक पोएम है। दो पोएम्स का आपको लेना है और क्वेश्चंस आपको लेना है। देखिए, నగరంలో తీరిక దక్కదు కోరిక చిక్కదు అని కవి ఎందుకు అన్నాడు? ये వీర తెలంగాణ పాఠ్యాంశ కవిని గురించి రాయండి। ఆడవాళ్ల నోట అసలైన భాష ఉంటుంది, సామల సదాశివ ఎందుకు అన్నాడు? మనుషులంతా పుట్టుకతో సమానం అని ఎందుకు అనవచ్చు? రాయండి। ఈ एक बार देख लेकर जाइए। దానశీలం పాఠం ఆధారంగా బలిచక్రవర్తి స్వభావాన్ని వివరించండి। జీవన భాష మనకు ఎలాంటి ప్రేరణ కలిగిస్తుందో రాయండి। కొత్త బాట పాఠం ఆధారంగా పల్లెల్లో అక్క గుర్తించిన మార్పులు ఏమిటో వివరించండి। నిర్మాణ పరంగా గోల్కొండ పట్టణం యొక్క గొప్పతనాన్ని రాయండి। यहाँ पे देख శ్రీరాముని గుణగణాలు వివరించండి। రామాయణం ఆధారంగా గురు శిష్యుల సంబంధం గురించి రాయండి। उसके बाद చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇద్దరు మిత్రుల సంభాషణ రాయండి। ఆ మూఢనమ్మకాలను వదిలిపెట్టాలని వివరిస్తూ కరపత్రం రాయండి। ये दो भी पोएम देखे तेलंगाना में गड्डी पोचा संदनन पुत्तम भाई, ये दोनों का प्रतिपदार्थम आपको लिखना है। दो पोएम आपको याद करके जाना है। कुछ और क्वेश्चन है, देखिए यहाँ पे जीवन भाष्यम पाठ्यभागం రాసిన కవి గురించి రాయండి। సామల సదాశివ గురించి రాయండి। పండితునికి ఉండే నిజమైన అలంకారాలు ఏవి? దానం చేయడానికి సిద్ధపడ్డ బలితో శుక్రాచార్యుడు ఏమన్నాడు? उसके बाद దానం ఇవ్వవద్దు శుక్రాచార్యునితో బలిచక్రవర్తి ఏమని పలికాడు? ఈ మాటల ద్వారా బలిచక్రవర్తి ఎలాంటి వాడలని గ్రహించారు? మీకు తెలిసిన సాహిత్య ప్రక్రియ పేర్లు వాడని రాయండి। గోల్కొండ పట్టణం చూడచక్కని దీని పాఠ్యం ఆధారంగా సమర్థించు రాయండి। ఎవరి భాష వాడకు వినసొంపు ఉంటుంది ఎందుకు వివరించండి। విశ్వామిత్రుని వెంట వెళ్ళు రామలక్ష్మణుడు తన యాగాన్ని కాపాడిన విధానం నిర్మించండి। లంకలో ప్రవేశించిన హనుమంతుని సీతాను గుర్తించిన విధానము తెలపండి। ये आपको याद करना है। उसी तरह यहाँ पे देखिए నేటి తెలంగాణ వర్ణిస్తూ ఒక కవితను రాయండి। తెలుగు భాష గొప్పతనంపై సొంతగా నినాదాలు రాయండి। ये कुछ क्वेश्चंस है, देखिए ఎవరి భాష వాళ్ళకు వినసొంపు పాఠం రాసిన కవి? గురుస్థానీయులు ఏకలవ్య శిష్యులు అని ఎవరిని అంటారు? హిందూ సమాజం మొత్తంగా భాగ్యరెడ్డి వర్మ రుణపడి ఉండాలి రచయిత అనడంలో ఉద్దేశం ఏమిటి? నాడు నేడు తెలంగాణ మోడల్ శత్రువులు దొంగదాటికి ఏ సందర్భంలో ఉన్నాయి? ये आपको लिखना है। ठीक है, इतने आपको याद कर लेना है। ऑल द बेस्ट माय डियर स्टूडेंट्स।